హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మా ఆయన ఐస్ క్రీమ్ రెడీ చేశాడనమాట. ఇట్లాంటి వెరైటీలు ఏమైనా చేయాలి అంటే తనే చేస్తాడనమాట. నాతో కాదండి, నేను ఇంట్లో పని చేసుకొని నార్మల్గా వంట చేయడమే. ఏమైనా స్పెషల్ చేయాలంటే తనే అన్నమాట. ఈరోజు కాలనీలో ఏదో పని ఉండి వెళ్ళొస్తూ ఉంటే అక్కడ నుండి ఫ్రూట్స్ కనిపించాయటండి. ఐస్ క్రీమ్ చేస్తే బాగుండు అనేసి అనిపించిందంట. అందుకోసం అని చెప్పేసి పట్టుకొని వచ్చాడు. అవి ఏం ఫ్రూట్స్ అంటారా? చూడండి ఇప్పుడు వీడియోలో. అవి ఏం ఫ్రూట్సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండి. కస్టర్డ్ యాపిల్స్ అన్నమాట. తన కాలు నుంచి వచ్చేటప్పుడు కనిపించాయంట. అక్కడ బుట్టలలో పెట్టి అమ్ముతున్నారంట. అవి ఐస్ క్రీమ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఐడియా వచ్చి తీసుకొచ్చాడటండి. కొన్నేమో తిననీకి అని చెప్పేసి నార్మల్గా పండినవి తీసుకొచ్చాడనమాట. కొన్నేమో బాగా పండినవి ఐస్ క్రీమ్ చేసుకుందామని చెప్పేసి పట్టుకొచ్చాడండి. మా అభితాన్ని వచ్చేసరికి ఐస్ క్రీమ్ రెడీ చేసి పెట్టిస్తే తను స్కూల్ నుంచి వచ్చినాక తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించిందంట. అందుకోసం అని చెప్పేసి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ చేయడం కోసం అని చెప్పేసి వచ్చిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేశాడండి. ఎందుకంటే అది ఐస్ క్రీమ్ కానీ టైం తీసుకుంటుంది కదా అని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేశాడన్నమాట. కానీ ఇలాంటివి చేయాలంటే తన తర్వాతనే అండి. నాకైతే అస్సలు రావన్నమాట. నేనేదో నార్మల్గా వండుకున్నామా తిన్నామా అంతే బ్యాచ్ అండి. మా పిల్లలు ఏ స్పెషల్ కావాలన్నా కానీ నన్ను అడగారు అన్నమాట, వాళ్ళ డాడీని అడుగుతారు. కానీ చాలా బాగా ఓపికతో చేసిస్తాడండి పిల్లలకైతే. అవి కస్టర్డ్ యాపిల్స్ అన్నీ ఒలిసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసి అంత రెడీ చేసేసరికి అయితే చాలా టైం పట్టిందండి. మనం ఎలాగో ఇవన్నీ చేయం కదా, అందుకోసం అని చెప్పేసి వాటికి సంబంధించిన జ్యూసరు, ఐస్ క్రీమ్ బౌల్ అవన్నీ రెడీ చేసి పెట్టించానన్నమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ కోసం గుజ్జు అయితే రెడీ అయిందన్నమాట. గింజలన్నీ తీసేసరికి ఇలా ఉందండి. గింజలు తీయనీకైతే చాలా టైం పట్టిందంట. ఎందుకు అంటే ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఎట్లున్నది, మంచిగా ఉన్నాయా లేవా, ఏమైనా ఖరాబ్ అయినాయా, ఇవన్నీ చూసుకుంటూ నిదానంగా అదంతా ఒలుచుకుంటూ తీసాడండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చక్కెర వేసి మళ్ళీ పట్టాడనమాట. ఇలా మిక్సీ పడతా ఉంటే పాలు మిల్క్ మేడ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అనిపించిందంట. అందుకోసం అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి పాల ప్యాకెట్ను మిల్క్ మేడ్ కొనుక్కొచ్చాడండి. అప్పటికప్పుడు పాలు వేడి చేసి చల్లార్చిన తర్వాత పాలు పోసి మిక్సీ పట్టేటప్పుడైతే నాకు చెప్పలేదన్నమాట. నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళానా, ఈ గ్యాబ్లో పాలు పోసి మిక్సీ పట్టాడండి. మిల్క్ మేడ్ వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టిన తర్వాత అదంతా ఒక ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకున్నామండి. కానీ ఎంత చిక్కగా వచ్చింది తెలుసా అండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత అయితే చూడనీకే అసలు మస్తు తినాలనిపించింది అన్నమాట. దాన్ని అందరూ ఒక దాంట్లోకి బౌల్లోకి వేసి దాన్ని సమానం అన్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని కస్టర్డ్ యాపిల్స్ ఒలిసి దాన్ని మెత్త మెత్త గుజ్జు ఉంటుంది కదా అండి, తింటూ ఉంటే మధ్యలో మంచిగా తాకాలని చెప్పేసి అది కూడా వేసాడనమాట. తర్వాత టీటీ ఫ్రూటీలు వేసుకుంటూ మొత్తం కలిపేశాడండి. ఎందుకు అంటే తింటూ ఉంటే లోపలిది మామూలుగా ప్లెయిన్గా తాకుతుంది, పైన టీటీ ఫ్రూటీలు ఉంటాయి కదా, లోపల ఏముండదు, అట్లయితే టేస్ట్ బాగుండదు అని చెప్పేసి మొత్తం కలుపుకొచ్చాడు అన్నమాట. ఉన్న టీటీ ఫ్రూటీలు మొత్తం వేయించాడండి. నేనేమో తిందాము అనేసి అనుకున్నానా, మొత్తం వేయించాడు అనమాట. కొన్ని అప్పటికైనా కానీ మధ్య మధ్యలో కొన్ని తినుకుంటూనే ఉన్నానండి. మొత్తం అయిపోయిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి అయితే దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఈవినింగ్ వరకు రెడీ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఫుల్గా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామండి. కానీ ఎంత అన్యాయం తెలుసా అండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జ్యూసర్లో మిగిలి ఉంటుంది చూసారా, దాంట్లో కొన్ని పాలు మిల్క్ మేడు నేను వాటర్ పోసి మిక్సీ పట్టించారండి. జ్యూస్ లెక్కుంటే తాగు అని చెప్పేసి పట్టించాడు. టేస్ట్ అయితే కస్టర్డ్ యాపిల్ టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం పలసగా అయిపోయింది అన్నమాట. సరే అని చెప్పేసి తీసి ఇచ్చాడు కదా అని చెప్పేసి నేను సైలెంట్గా తాగేశానండి. ఈవినింగ్ వరకు అయితే ఐస్ క్రీమ్ రెడీ కాలేదండి. కానీ మా బంగారికి అయితే ఒక బౌల్లో వేసి ఇచ్చామన్నమాట. కొంచెం చిక్కగా అయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ డే నేను తింటేనైతే నిజంగా ఐస్ క్రీమ్ తిన్నంత అనిపించింది అన్నమాట. అట్లుంది. కస్టర్డ్ యాపిల్ ఫ్లేవర్ అయితే సూపర్ వచ్చిందండి. ఐస్ క్రీమ్ లాగానే ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. నేను మా అభితండ్రి మొత్తం తినేసామన్నమాట. మా బంగారి అయితే మమ్మీ నిజంగా బేకరీలో ఐస్ క్రీమ్ తిన్నట్టుంది, ఇంకా మన ఐస్ క్రీమ్లోనే టీటీ ఫ్రూటీలు ఇంకెక్కువ వచ్చినాయి మమ్మీ, బేకరీ దాంట్లో టీటీ ఫ్రూటీలు వేయరు కదా, టేస్ట్ అయితే మస్తు ఉంది మమ్మీ, డాడీని మళ్ళీ ఇంకోసారి వేయమందామా అని చెప్పేసి అడిగాడు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.